హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంతవరకు మీరు వీడియోస్ పెడతా నన్ను చూశారు. ఈరోజు మీకు మా నాన్నగారిని అమ్మగారిని చూపిస్తాను. అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే మా డాడీని చూపిస్తాను. మా నాన్నగారు, మా డాడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. 34 years ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే డిఫెన్స్లో సర్వీస్ చేశారు. సర్వీస్ చేసి రిటైర్ తీసుకొని ఇంట్లో ఉన్నారు ఇలాగా. అయితే నేను కూడా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి 17 years రిటైర్డ్ అయ్యి వచ్చాను ఇంటికి. అంటే 70 years రిటైర్డ్ తీసుకున్నాను అనమాట నాన్నగారు అమ్మగారిని చూడడానికి. అయితే ఇక డాడీ స్నానం చేయించేసి ఇలా కూర్చోబెట్టాను అనమాట. రిలాక్స్, బాడీ రిలాక్స్గా ఉన్నారు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు డాడీ. అయితే నాన్నగారు ఒకప్పుడు బాగుండేవారు ఫ్రెండ్స్. అంతని కాలు చేతులు బాగా పనిచేసేటప్పుడు మమ్మల్ని అంత చక్కగా చూసేవారు. అంటే ఈ 6-5 months నుంచి ఆ కాలు ముడుకులు ఎక్కువని ఆ బ్యాక్ పెయిన్ వల్ల అంటే లేగడానికి కూర్చోడానికి ఇబ్బంది పడుతుంది అనమాట. అయితే ఆ సిట్టింగ్లోనే అలాగా స్నానం చేయి కూర్చోబెట్టాను అనమాట. ఇలాగా అది చూడండి సార్, మీరు చూస్తున్నారు చూడండి. యంగ్గా అంటే సర్వీస్లో ఉన్నంతసేపు మమ్మల్ని ఎంతో చక్కగా చూశారు డాడీ మమ్మీ మమ్మల్ని. దేనికి లోటు లేకుండా చక్కగా అన్నీ ఇంటి ముందే అన్నీ తెచ్చిపెట్టి అన్నీ చేశారు. తిండి విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఏ విషయంలో చక్కగా చూసారు. దేనికి లోటు లేదు, మాకు లోటు లేకుండా చూశారు. అయితే 1994లోని నాన్నగారు రిటైర్ అయ్యారు మన డిఎస్సి నుంచి రిటైర్ తీసుకొని. అయితే నెక్స్ట్ 2004లో నేను వెళ్ళాను ఆర్మీకి. అయితే డాడీకి ఏంటంటే కోరిక, మా డాడీకి ఒక ఏం ఉండేది అంటే మేమిద్దరు అన్నయ్య నేను. అయితే ఇద్దరు కొడుకులను ఒకరు ఎవరైనా ఆర్మీకి వెళ్ళాలని మా డాడీ ఎంతో ఇదిగా ఉండేవారు. అయితే నేను అయితే డాడీ కోరిక నేను నెరవేర్చాను అనమాట. ఆర్మీకి నేను వెళ్ళాను అనమాట. ఆర్మీకి వెళ్ళి 17 years సర్వీస్ చేసి, అయితే డాడీ మధ్యలో కొంచెం ఇదవుతా మొత్తం హెల్త్ ఇష్యూ వచ్చి డాడీ ఇంకా ఎందుకురా బాబు రిటైర్ తీసుకుని వచ్చి చాలు 70 years ఎలాగో పెన్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పి అంటే రిటైర్ చేసి 70 years రిటైర్ అయ్యి వచ్చాను ఇంటికి. ఇలాగా వచ్చేసి అప్పటి నుంచి డాడీ సేవలోని బిజీ అయిపోయింది. కాలు చేతులు బాగా పనిచేస్తాం డాడీ చూశారు. అంటే ఎదిగొచ్చి అంత మరి అంటే తల్లిదండ్రులు ఏట ఆశిస్తారు, కొడుకులు అది వస్తే మమ్మల్ని చూస్తారు. ఇది ఇదిగో ఫ్రెండ్స్, అదిగో ఉన్నాను ఫ్రెండ్. లైట్ వేస్తాను, లైట్ వేసి మీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూస్తారు ఫ్రెండ్స్. ఇది చిన్నప్పుడు ఫోటో. ఇది చిన్నప్పుడు బొంబాయిలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు వెనకాల ఫోటో చూస్తున్నారు ఫ్రెండ్స్. అది మా డాడీ కాలు పక్కన నేను అలనించున్నాను చిన్నప్పుడు. మా డాడీని అసలు వదిలేను కాదు నేను. నా డాడీ అంటే అంత ఇష్టం అనమాట, మా నాన్నగారు అంటే. మా డాడీ ఎక్కడికి వెళ్ళినా వెనకాతలో తోకలా వెళ్ళిపోయాడు అనమాట. సైకిల్ కూడా అప్పుడు డాడీదే సైకిల్ ఉండేది. సైకిల్ వదిలేను కాదు, సైకిల్ ముందు సీట్లో కూర్చోపోయాను. డాడీ నన్ను తీసుకుపోదా అని అంటే డాడీ అంటే కోపడేవారు కదా, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేవారు. చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట. చూసా ఫ్రెండ్, ఇప్పుడు డాడీ మమ్మీ ఫోటో చూడండి ఫ్రెండ్. పక్కన ఎలాగున్నారు డాడీ చూస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఫోటో.
ఇది డాడీ ఈ పక్కన సర్టిఫికేట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రిటైర్డ్ అంటే డిఎస్సిలోని 70 years రిటైర్డ్ అయిన తర్వాత వీళ్ళకి ఎక్సర్వీస్ మీద తరఫున సర్టిఫికేట్ అనమాట. ఇది సెక్యూరిటీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అది మా డాడీకి ఇచ్చారనమాట రిటైర్డ్ వచ్చిన తర్వాత. అది నేను ఇచ్చి లామినేషన్ చేయించి ఇలా పెట్టించాను అనమాట. ఇలాగైతే ఇప్పుడు ఇబ్బంది రాదు కదా సార్ ఫ్రెండ్స్. ఇది ఇప్పటికైనా అలాగే ఉంటుంది అది, అందుకే ఇలా చేయించాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ డాడీ. అదో అది డాడీ యంగ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్. ఆర్మీ జాయిన్ చేశారు కదా స్టార్టింగ్లోని, అప్పుడు తీసుకున్న ఫోటో అది. ఆ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది మా డాడీ లాగా నేను కూడా అంటే ఒక ఆశ అనమాట. మా డాడీ అలా తీసుకొని నేను అలా తీసుకుని చెప్పి నా ఫస్ట్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇలా 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 తీయించుకున్నాను ఫోటో. ఇది నాది. నెక్స్ట్ అయితే ఇక మా అమ్మగారు ఫ్రెండ్స్, మా మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ గారు హాయ్ చెప్తుంది. చూసారా ఫ్రెండ్స్, భోజనం చేసి ఇలా కూర్చొని అనమాట మమ్మీ. డాడీకి ఇప్పుడు పెట్టాలి, భోజనం పెట్టాలి టైం అంటే ఇప్పుడే కదా స్నానం చేసి వచ్చారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం బాగా భోజనం చేస్తారు. అయితే సిస్టర్ అక్కలు కొంచెం బయటికి వెళ్ళారు ఏదో పని కదా, వచ్చిన తర్వాత భోజనం పెడతారు డాడీకి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మా డాడీ రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత కట్టిన హౌస్ ఇది. రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో అంటే వృధాగా పోకంటని అక్కడ ఖర్చు పెట్టకంటే చక్కగా ఇల్లు అది కట్టి మాకు పిల్లలకి ఏ ఇబ్బంది రాకూడదని చెప్పి శుభ్రంగా ఇల్లు అది కట్టి మాకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది పిల్లలు సుఖం బాగుండాలని. ఇగో ఫ్రెండ్స్ ఇది మా డాడీ లాగా నేను కష్టపడాలని చెప్పి ఆర్మీకి వెళ్ళి జాయిన్ చేసి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ నేను కూడా మా డాడీ లాగే అంటే నా పెన్షన్ డబ్బులు కూడా వచ్చిన పెన్షన్ డబ్బులతో నుంచి రీమోడల్ చేశాను అనమాట. ఇది వర్క్ ఈ కబోర్డ్స్ ఇవన్నీ టైల్స్ ఇవన్నీ అంటే డాడీ చేసిన క్వార్టర్స్ నేను రీమోడల్ చేసి మొత్తం అంతా ఇలా సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి ఓకే ఫ్రెండ్స్, అయితే నాన్నగారు ఒకప్పుడు బాగుండేవారు ఫ్రెండ్స్ బాగా. అంటే నడడానికి కూర్చోడానికి ఏ ఇబ్బంది వచ్చేది కాదు. అయితే మధ్యలో షుగర్ రావడం వల్ల ఏంటంటే కాలు దగ్గర చిన్న పుండు వచ్చింది అనమాట. చిన్న పుండు రావడం వల్ల ఏంటి దానికి అంటే నడడానికి ఇబ్బంది. షుగర్ వస్తే తెలుసు కదా పెద్దవాళ్ళకి షుగర్ వస్తే అలా ఎంత ఇబ్బంది పడాలో. దేవుడిది ఇలా జీజస్ వల్ల ఏంటంటే మా జీజస్ మీ ప్రేయర్ ఎక్కువ చేయడం వల్ల దాని జీజస్ మా నాన్నగారు బాగా హీల్ చేశారు. ఆ షుగర్ పూర్తిగా నెయ్యి చక్కగా పుండు నెయ్యి చక్కగా అంతా బాగుంది. ఇప్పుడు కాకపోతే ఆ బ్యాక్ పెయిన్ ముడికి నొప్పి వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది. ఇది ఇక ఫ్రెండ్స్ ఇది కాలు ముడికినే పేట అంటే ఇది బాగా ఇదే అనమాట. నొప్పు అప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ మరి షూ అది వేసుకునే కదా డ్యూటీ అది చేయడం అన్నీ అక్కడ రెస్ట్ ఉండేది కాదు. అదే పనులను మా గురించి కష్టపడ్డారు ఫ్రెండ్స్. డాడీ వయసులో ఉన్నప్పుడు సైకిల్ వేసుకొని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు డ్యూటీ చేయడానికి అంటే పిల్లలు బాగుండాలి ఇబ్బంది రాకూడదని చెప్పేసి శుభ్రంగా మరి ఆ వయసులో ఉన్నప్పుడు తెగ ఇచ్చేసాను మాకు ఏ ఇబ్బంది లేకంటని. అవి కాల ఇచ్చేయడం వల్ల చెప్పులు ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది డాక్టర్ చూపిస్తే మెడిసిన్స్ ఇచ్చారు కానీ అవి వేసుకోవడానికి కొంచెం రిలీఫ్ వస్తుంది కానీ అంత కొంచెం ఇబ్బంది పడుతుంది అయినా లేవడానికి కూర్చోడానికి. చూసారు ఫ్రెండ్స్ ఇది ఎలాగున్నాయి వాపు. ఇది ఈ 2 కాళ్ళు ఈ దీనికి ఎక్కువ అనమాట. ఈ కాలుకి ఈ లెఫ్ట్ లెగ్ దీనికి ఒకసారి ఏంటంటే చిన్న పడ్డం వల్ల బెనకడం ఏదో అయ్యింది. అప్పటి నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నారు దీనికి ఆ బ్యాక్ పెయిన్కి. అయితే ఫ్రెండ్స్ మీరు మేమైతే ప్రేయర్ చేస్తాం, మీరు కూడా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. డాడీ హీల్ అవ్వాలి, అందరూ కలిసి మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి తిరగడానికి అట్లా బాగుండాలని చెప్పి మీరు కూడా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. డాడీ బాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో డాడీ హీల్ అయితే
మీకు కలిసి ఒక వీడియో పెడతాం ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అయితే. ఓకే బాయ్.